మంత్రి అంబటి రాంబాబుకు వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారా? మాజీ మంత్రి ఇలాఖాలోకి మరో నేతను రంగంలోకి దింపారా? ఇన్నాళ్లు సత్తెనపల్లి కొత్త ఇన్ఛార్జ్గా ఉన్న అంబటి రాంబాబును జగన్ ఎందుకు పక్కన పెట్టేశారు? ఇప్పుడు కొత్త నేతను ఎందుకు నియమించినట్టు? సత్తెనపల్లిలో రాజకీయాలు అంబటి డీల్ చేయలేరని కొత్త ఇన్ఛార్జ్కు బాధ్యతలు అప్పగించబోతున్నారా? మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్న అంబటి రాంబాబును జగన్ పక్కన పెట్టేశారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను నియమించే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తుంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి కొత్త ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏ క్షణమైనా పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రావచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ ఈ విషయాన్ని పార్టీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. సత్తెనపల్లి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉండగా అంబటి రాంబాబు ఆగడాలకు హద్దే లేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, అధికారంలో ఉన్నామనే సోయ లేకుండా రోడ్డు మీద డాన్సులు చేయడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అంబటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో జగన్ అంబటిపై సీరియస్ అయ్యారని సొంత పార్టీ లీడర్లే చెబుతున్నారు. అయితే కొద్ది రోజులుగా అంబటి రాంబాబుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న వైఎస్ జగన్ ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలంటున్నారు. అంతేకాదు, అంబటి రాంబాబును ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని జగన్ చెప్పినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతుంది. ఆయన సోదరుడు పొన్నూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. కుటుంబంలో ఒకరికే అవకాశం ఉంటుందని, ఇక నుంచి తెర వెనుక రాజకీయాలకే పరిమితమైతే చాలని అంబటి రాంబాబుకు చెప్పినట్టు సమాచారం. అయితే జగన్ నుంచి ఊహించని షాక్తో అంబటి ఇప్పుడు ఏం చేస్తారనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా అంబటి రాంబాబుతో పాటు మరికొందరు ఇన్ఛార్జీలను కూడా వైసీపీ మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచార నేపథ్యంలో మరికొందరు లీడర్లపై షాక్ తప్పదని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి, ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో అంబటి వైసీపీలో కొనసాగుతారా, లేదంటే ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.